చూసారండి, ఈవిడ విజయవాడ అంట ఇలా పికిల్స్ చేసుకొచ్చారు. ఈ ఇయరే పెట్టినట్టున్నారు ఈవిడ. అన్ని రకాల పికిల్స్ చేసుకొచ్చారంట. నేను అడిగాను ఎక్కడి నుంచి పెట్టారండి, ఏ ఊరండి అంటే విజయవాడ అని చెప్పారు. రెడీమేడ్లో నైటీస్ అంటే ఆల్రెడీ వీళ్ళకి షాప్స్ ఉండి చిన్న చిన్న షాప్స్ కానీ లేకపోతే ఇంట్లో నుంచి సేల్ చేసేవి కానీ ఉంటే కూడా ఇలా పెడతారండి. ఇది జూట్ బ్యాగ్స్. ఇప్పుడు అందరూ లేడీస్ జూట్ బ్యాగ్స్ ఎక్కువ చేస్తున్నారు కదా, జూట్ బ్యాగ్స్ యూనిఫామ్ అన్నమాట వీళ్ళది. వీళ్ళ ఐడియాకి తగినట్టు జూట్ బ్యాగ్స్ చేశారు. ఇవైతే లోపల పెట్టి కోట్స్, శారీ పెట్టి కోట్స్, మెటీరియల్స్ ఇలా ఎవరికి తోచింది వాళ్ళు పెట్టారండి. ఎవరు ఏం చెయ్యాలి, ఏం చేస్తారో ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ సేల్ మార్కెటింగ్ పెడతారు. ఇవన్నీ పికిల్స్ అన్నమాట. ఇది వేరే చూసారా ఎన్ని రకాల పికిల్స్. మంగళగిరి ఎంత తింది చూడండి. ఇలా కస్టమర్స్ వస్తారు, హోల్సేల్గా తీసుకునే వాళ్ళు కూడా వస్తారండి. ఇక్కడ హోల్సేల్గా తీసుకుంటే వచ్చి చూస్తారు, ఫస్ట్ బాగా తీసుకుంటారు, తర్వాత వాళ్ళకి కావలిస్తే మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు. చూడండి వచ్చారు పూసలతో బొమ్మలు అల్లారండి. ఇదైతే దండలు మెడలో వేసుకుని పూసలతో బొమ్మలు చూడండి. ఇవి చూసారండి, అసలు ఎగ్జిబిషన్లో సేల్ చేస్తున్నారు కూర్చొని. నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది అన్నమాట అవన్నీ చూసి. నైటీస్ చూడండి, రెడీమేడ్ నైటీస్ అన్నమాట. నమస్తే అండి, నా పేరు చంద్రమాధవి. వాయిస్ సరిగ్గా అనిపించలేదు. విజయవాడ ఏజెన్సీ నేను స్టాల్ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాను. ఇవన్నీ ఆవిడ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు చూశారు కదా ఆవిడ ప్రోడక్ట్. ఈవిడ చూడండి, ఇవన్నీ నెక్లెస్లు అన్నమాట, గొలుసులు, తర్వాత పూసల దండలు అన్నీ పెట్టారు. ఆవిడ చూపిస్తున్నారు చూడండి. ఈ చైన్ అయితే మీకు చాలా బాగుంటుంది, మీ మెడకి ఈ చైన్ బాగుంటుంది అని చెప్తున్నారు నాకు. నేను వీడియో తీసేటప్పుడు చాలా బాగుంటుందండి, మీకు ఇది ఈ చైన్ బాగుంటుంది, ఈ చైన్ బాగుంటుంది అని చూపిస్తున్నారనమాట. సరే లేడీస్ అనుకోండి, లేడీస్ ఎవరికి ఇది మహిళా ఉత్సవం అనేది మనకి అందరికీ లేడీస్ ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగో స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ మహిళా ఉత్సవం అనేది మనకి ఫస్ట్ స్టెప్ లాంటిది. ఇవన్నీ వాళ్ళకి ఓన్ వ్యవసాయం ఉందంట. ఆవిడ పసుపు దగ్గర నుంచి, మసాలాల దగ్గర నుంచి, వడియాలు, అప్పడాలు, తర్వాత బిర్యానీ మసాలా అంటే చూసారా, తర్వాత ఎన్ని పొడులు తీసుకొచ్చారో, కుంకుడుకాయ పొడి తీసుకొచ్చారు, అన్నీ ప్యాక్ చేసి నీట్గా చక్కగా పెట్టారండి, స్టిక్కర్లు వేసి. ఓన్ వ్యవసాయం ఉందంట, ఓన్ ప్రొడక్ట్ అంటండి. తర్వాత రకరకాల మహిళలండి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ఇలాగే రాణించగలుగుతారు. వాళ్ళ విజిటింగ్ కార్డు. ఇవి చూడండి, జాడీలు, చిన్న జాడీలు భలే ముద్దుగా ఉన్నాయి. ఈవిడ కూడా పికిల్స్ పెట్టారు. జాడీలు, పికిల్స్ పెట్టారు. పికిల్స్ జూట్ బ్యాగ్స్ ఎక్కువ చేస్తారండి లేడీస్. కొంచెం తొందరగా అట్రాక్ట్ చేస్తాయన్నమాట, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట వాటి మీద. చూసారా, ప్యాకింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. నేను అదే అడిగాను, హెర్బల్ ప్రోడక్ట్ ఏమో అనుకున్నాను, ప్యాకింగ్ అంత డిఫరెంట్గా చేశారు. ఇవి వేరే వాళ్ళ ప్రోడక్ట్, వీళ్ళు కూడా తయారు చేశారండి, తయారు చేసి తీసుకొచ్చి పెట్టినండి. డార్క్ ఫ్లవర్ థెరపీ అంటారు మేడం. అది ఎమోషన్స్ మీద పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము షుగర్ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, డయాబెటీస్, ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకుంటూనే ఉంటాం, కానీ మళ్ళీ అందరూ డైట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. డైట్ కంట్రోల్ చేయకపోతే అది అవ్వదు అని. సో డైట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్. ఏమిటి అంటే ఇన్ఫ్లో ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా, మన థాట్స్, మన దుఃఖమో, భయమో, ఆందోళన ఏదో కొన్ని ఉంటాయి మన దగ్గర. ఆ ఇన్ఫ్లో అనేది ఆగకపోతే ఏ డిసీజ్ కూడా కంట్రోల్ అవ్వలేదు.
సైకోసోమాటిక్ కాంప్లికేషన్ అంటున్నారు. అందుకే యోగా సాధన చేయండి, మనసు ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి అంటుంటారు. సో ఆ ఎమోషన్స్ మీద ఉంటుంది. ఎలాంటి కాంప్లికేషన్, ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క ఆర్గన్ మీద ఎఫెక్ట్ చూపెడతాం. ఆ ఆర్గన్ ఎఫెక్ట్ చూపెట్టినప్పుడు ఎన్ని మనం డిసీజెస్ తీసుకున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ తీసుకున్నాం, మళ్ళీ రికరింగ్. గాల్ బ్లాడర్ స్టోన్స్ రికరింగ్. మోకాళ్ళ నొప్పులకి మనం రాడ్స్ కూడా వేయిస్తాం, అన్నీ చేస్తాం, బట్ స్టిల్ ఆ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే ఇన్ఫ్లో ఆఫ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయట్లేదు కదా, అక్కడ ఇది పనిచేస్తుంది మేడం. అది దీని మీద వెబినార్స్ అవి, ఫ్రీ వెబినార్స్ అవి మనం కండక్ట్ చేస్తుంటాం మేడం. లైవ్లోనూ కండక్ట్ చేస్తాము, ఆన్లైన్లోనూ మనం కండక్ట్ చేస్తుంటాము. అది చూసారండి ఆవిడ ప్రోడక్ట్ గురించి ఆవిడ చెప్తున్నారు. ఇదేమో నెయ్యి అనమాట. ఇవి క్లీనింగ్ పర్పస్, హౌస్ క్లీనింగ్ పర్పస్ లిక్విడ్స్ అనమాట. క్లీనింగ్ లిక్విడ్స్ చాలా చేశారు వీళ్ళైతే. ధూప్ స్టిక్స్, అగరబత్తి, సాంబ్రాణి అన్నీ చేశారు. సాంబ్రాణి అయితే అసలు చాలా చాలా రకరకాల ఫ్లేవర్స్లో చేశారు. మంచి మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట. శాండిల్ అని అట్లా ఇవన్నీ లిక్విడ్స్, క్లీనింగ్ లిక్విడ్స్. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది మా ఓన్ ప్రోడక్ట్ అని. ఓపిక్గా వచ్చిన వాళ్ళందరికీ చెప్తారండి. స్టార్టింగ్ ఇలాగే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. నేను కూడా ఇలాగే ఒక స్టాల్ పెట్టానండి 2013లో. తర్వాత మళ్ళీ 2023లో పెట్టాను ఒక స్టాలు. ఇంకా తర్వాత నేను పెట్టలేదు, ఎందుకంటే మ్యాన్ పవర్ కావాలి కొంచెం, అందుకని నేను పెట్టలేకపోయాను వర్క్ స్ట్రెస్ వల్ల. ఇలాగే లేడీస్కి ఏదైనా నేర్చుకున్నా, ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే అవకాశం ఈ మహిళా ఉత్సవాన్ని జనశిక్షణ సంస్థాన్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జిబిషన్లో అవకాశం దొరుకుతుందండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రెంట్ ఏమీ ఉండదు, అసలు 500 వరకు ఉంటుందండి. అది కూడా కరెంట్కి వాళ్ళు ఇచ్చే టేబుల్స్కి వేస్తారనమాట. చూసారండి, మంచి మంచి ఆలోచనలతో మహిళలు ఎవరైనా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో నాకులాగా చాలామందికి తెలియదు కదండి. ఈ అమ్మాయి అయితే చాక్లెట్స్ రెడీ చేసిందండి. తను చెప్పింది, మీ స్పీచ్ వింటాను, నేను ఇన్స్పైర్ అవుతానండి, నాకు ఇన్స్పిరేషన్ మీరు చెప్పేదంతా నేను ఎప్పుడు వింటానని చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది. విజయకన్నా గారు, పూర్ణిమ గారు నాకు దగ్గర ఉండి మొత్తం అన్ని స్టాల్స్ అన్నీ పెట్టారనమాట. విజయకన్నా గారు తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇంటి దగ్గర దింపారు ఆవిడ బండిల్లోని. ఇదిగోండి, నేను ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ దగ్గర మనకి ఎలాగో ఇంట్లోకి కావాలి కదా ఈ ప్రొడక్ట్స్ అన్నీ, ఇంట్లోకి కావాల్సినవన్నీ నేను వాళ్ళ దగ్గరే కొని తీసుకున్నాను. ఎందుకంటే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని అట్లా చేశానండి. వాళ్ళ కార్డ్స్ కూడా తీసుకొచ్చాను.